మై డియర్ ఫ్రెండ్స్, ఆన్ ప్యాసివ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మరియు అఫిలియేటర్స్ అంటే ఆన్ ప్యాసివ్లో రిజిస్ట్రేషన్ అయినటువంటి ప్రతి ఒక్క మెంబర్ ఆన్ ప్యాసివ్ ఫ్యామిలీ మెంబర్సే కాబట్టి ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుచున్నాను. మై నేమ్ ఈజ్ పులి నరహరి. మై ఛానల్ నేమ్ ఈజ్ పులి నరహరి. ఫ్రెండ్స్, మనకు ఈ టైం మైగ్రేషన్ జరుగుతున్నటువంటి టైం కాబట్టి ప్రతి ఒక్కరూ సానుకూలంగా ఆలోచించండి. అంతే తప్ప మనకు మైగ్రేషన్ ఎప్పుడవుతుంది, ఇంకెప్పుడు అయిపోతుంది అనే ప్రశ్నలు మీరు వేసుకుంటే మీరు నెగిటివ్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే మన యొక్క డేటా అనేది వలస అంటే మైగ్రేషన్ అంటే ఒక దాంట్లో నుండి ఇంకొక దాంట్లోకి వెళ్తుంది కాబట్టి అందులో చాలా వర్క్ ఉండొచ్చు. అది మనకు తెలియదు. ఎందుకంటే మనకు ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో అంటే ఆన్ ప్యాసివ్ ఎన్ని దేశాలలో అయితే ఉందో ఆ మొత్తం డేటా మరియు మనకు వచ్చే టూల్స్ యొక్క డేటా కూడా అందులో పొందుపరచాల్సి వస్తుంది. కాబట్టి ఇది కొంత సమయం పట్టే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనకి మైగ్రేషన్ అనేది కూడా మనకు ఈరోజు అవుతుంది అని మనకి మన సిఇఓ యాష్ గారు కూడా చెప్పలేదు. సడన్గా మైగ్రేషన్లోకి తీసుకెళ్ళాడు. అంటే మనకు మంచి అంటే ఓఈఎస్ ఎకోసిస్టంలోకి అన్నీ వస్తున్నాయి అని అర్థం. అంటే మనకి ఆటో పైలట్ సిస్టంలోకి వస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు ఈ యొక్క ప్రక్రియను మనకు ఎప్పుడవుతుందా అనేది చూస్తూ ఉండండి. ఒకటి. రెండవది ఏంటంటే ప్రతి ఒక్క ఫౌండర్ కానీ అఫిలియేటర్ కానీ అప్డేట్స్ అనేది మీరు ప్రతి ఒక్కరూ మనకు ప్రతి వారం జరుగుతున్నటువంటి 360 వెబినార్ నుండి మాత్రమే తీసుకోండి. ఎందుకంటే మీరు ఎవరో పెట్టింది చూసి వీళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు అలా అన్నారు అని అనకుండా చూడండి, నష్టం లేదు. అందులో మంచి ఉంటే గ్రహించండి, చెడు ఉంటే వదిలేసేయండి. అంతే తప్ప వీళ్ళు ఇప్పుడు వస్తుంది అని అన్నారు, వాళ్ళు అప్పుడు వస్తుంది అని అన్నారు అని మనమే ఒక ఇది అంటే భేదభావాలు అనేది వస్తే ఇది ఆన్ ప్యాసివ్కు మంచి ఇది కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ అన్న తమ్ముల్లాగా ఇలా కలిసి ఉండాలే తప్ప మనమే పోట్లాడుకుంటే అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ యొక్క సొంత నాలెడ్జ్ తోటి ఆలోచించండి. ఎందుకంటే మనకు ఈ యొక్క ప్లాట్ఫామ్ అనేది దొరకడమే మనము ఎన్నో జన్మలు పుణ్యం చేశాము కాబట్టే ఈ యొక్క ప్లాట్ఫామ్ మనకు దొరికింది. ఆన్ ప్యాసివ్ అనేది నిజంగా ఆటో పైలట్ సిస్టమ్ అనేది ఎప్పుడు ఎందులో రాలేదు. ఇది సాహసించడానికి కూడా కొందరు అంటే ఇంత పెద్ద సాహసాన్ని చేయాలంటే అందరూ చేయలేరు. నిజంగా ఒక యాష్ ముఫారే సార్ తోటి మాత్రమే అయ్యింది అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే అతని ధైర్యము, అతని ఓపిక, అతని సహనము ఇది మామూలు విషయాలు కాదు ఫ్రెండ్స్. ఇది మామూలు వ్యక్తులకు అర్థమయ్యే విషయాలు కూడా కాదు. ఎందుకంటే అంతటి ఇది ఉంది ఆయన లోపల. కొన్ని లక్షల మందిని నేను ఒక మంచి అంటే జీవితాన్ని ఇస్తాను, ఒక ఆర్థిక
స్వేచ్ఛ ఇస్తాను అని ఎవరైనా చెప్పగలుగుతారా? ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి అలాంటి వ్యక్తికి, అలాంటి మన సిఇఓకి మనము ప్రతి ఒక్కరము అండదండగా, అంటే తన వెనకాలే మనం నడవాలి. అంటే మనం ఏదో వర్క్ చేయాలని కాదు, అతను చెప్పే అప్డేట్స్ను తీసుకొని మనము నడిస్తే చాలు, అంతకు మించి ఏమీ లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఓపిక, సహనం అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. అది లేకపోతే మీరే ప్రాబ్లంలో పడతారు. ఎవరికైతే ఓపిక లేదో వాళ్ళు నెగిటివ్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి ఈ సమయాన్ని మనము ఎవ్వరం కూడా మంచి ఆలోచనలతోటి గడుపుదాం. మన లైఫ్ని ఎలా ఉంచుకోవాలో, అంటే ముందు భవిష్యత్తును మనం ఎలా చేసుకోవాలో అనేది ఆలోచించి ఒక మంచి దారిని ముందే మీరు చేసి పెట్టుకుంటే దాన్ని మంచిగా మీరు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఎవ్వరు కూడా నెగిటివ్గా ఆలోచించకండి. ఇది మనకు ఈ యొక్క ఆన్ ప్యాసివ్ ప్లాట్ఫామ్ అనేది 100 కాదు 1000% మనకు సక్సెస్ అయ్యింది. ఎలా చెప్తున్నాను సార్ మీరు ఇలా ఎలా చెప్తున్నారు అని అంటే, మనకు టూల్స్ అనేది వచ్చాయి. ఇప్పుడు ఓమెయిల్ కానీ, ఓనెట్ కానీ, ఓ ట్రిమ్ కానీ, ఓ కనెక్ట్ అని ఇవన్నీ మనం వాడాము. ప్రతి ఒక్కటి చూసాము. చూసినాక కూడా ఇంకా డౌట్స్ అనేవి ఉంటే అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. కాబట్టి ప్రతి ఒక్కరం సంయమనం పాటించుదాం. ప్రతిదీ మనకి ఈ వారంలో మంచి అప్డేట్స్ రావచ్చు. ఎనీ టైం అతను ఎప్పుడు అయిపోయి తెలీదు, సార్ కూడా చెప్పలేరు. కాబట్టి అది వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం, అంతే తప్ప దీంట్లో మనము ఒకరికొకరం మనస్పర్ధలు అలాంటివి కాకుండా మనం మంచిగా చూసుకుందాం, మంచి వేలో వెళ్దాం. మనమే 10 మందికి ఒక ఆదర్శంగా నిలుద్దాం. ఆన్ ప్యాసివ్ ఫౌండర్ అంటే ఒక మంచి వ్యక్తి, ఒక ఓపిక సహనం ఉన్నటువంటి వ్యక్తి అని ప్రపంచం గుర్తించేలా చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు ఎవరు కూడా ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. వీఆర్ ఇన్ ఇట్ టు విన్ ఇట్. ఎవ్రీ వన్ ఇన్ ఇట్ టు విన్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.